మనం అదిరిపోయి బట్టలు వేసుకొని కిరాకున్నావు మామా. చాందా 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 బోల్ రే. క్వాలిటీ బెస్ట్, బెస్టర్, బెస్టెస్ట్, రేట్ తక్కువ తక్కువ తక్కువెస్ట్. పండగ కాకపోయినా KLM లో ప్రతిరోజు పండగే. 365 days ఆఫర్స్. పిల్లల్లో ఆన్ స్క్రీన్ టైం ఎంత దారుణంగా తయారైందంటే ఈ మధ్య ఉత్తరప్రదేశ్లో ఒక 14-year-old పిల్లోడు ఫ్రెండ్తో కలిసి పబ్జీ ఆడుతూ మైమర్చిపోయి లీనమైపోయి అలా ట్రైన్ ట్రాక్ మీద నిలబడ్డాడు. బూట్ స్ట్రెయిన్ వచ్చింది, గుద్దేసింది. ఫోన్ ఎగిరి పడింది, అందులో గేమ్ నడుస్తూనే ఉంది. కానీ ఈ పిల్లలిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. నిద్రలో కూడా స్వైపింగ్, స్క్రోలింగ్ చేస్తున్నటువంటి పిల్లలు. అదొక హ్యాబిట్ లాగా మారిపోతుంది. ఒక్కటే కాదు, సోషల్ మీడియాకి లిటరలీ అడిక్ట్ అయిపోయి చాలా లైఫ్స్ రూయిన్ అవుతున్నాయి. ఇంకో ఇన్సిడెంట్, మధ్యప్రదేశ్లో ఒక అబ్బాయి నాన్ స్టాప్గా 6 గంటలు పబ్జీ ఆడాడు ఫోన్లో. హైపర్ టెన్షన్ వచ్చి కార్డియాక్ అరెస్ట్ అయింది. ఇలా పిల్లలు లిటరల్గా గేమ్లో ఉన్న క్యారెక్టర్ని ఊహించుకోవడం, గంటలు గంటలు స్క్రీన్ టైం స్పెండ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది? ద భార్గవి అన్ఫిల్టర్డ్ షోలో ఇదే ఈరోజు మన టాపిక్. సైలెంట్ జనరేషన్కి మిలీనియల్స్కి తేడా ఏంటి అని మనం చూస్తే, సైలెంట్ జనరేషన్ మన అమ్మమ్మ నానమ్మ జనరేషన్ ఎలా ఉండేది? అప్పుడు వాళ్ళ పరిధిలో స్కూల్స్కి వెళ్ళేవాళ్ళు, హ్యాపీగా నేచర్ని ఎంజాయ్ చేసేవాళ్ళు, కలిసి నేర్చుకునేవాళ్ళు, టీచర్ చెప్పేది వినేవారు, ఇంటికి వచ్చి హోంవర్క్ రాసేవారు, పలకా బల్పం తీసుకుని అక్షరాలు నేర్చుకునేవారు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? వాట్సాప్లో హోంవర్క్స్, గూగుల్ క్లాస్ రూమ్స్లో ఏమో స్పెషల్ క్లాసెస్ అవుతున్నాయి. ఇలా టైంకి పని అయిపోతుంది అని మనం ఆలోచిస్తున్నామే తప్ప మన పిల్లలు ఎంతసేపు స్క్రీన్ని చూస్తున్నారు అని ఎప్పుడైనా ఆలోచించామా? ప్రపంచం అంతా ఇలాగే ఉందా? మన భారతదేశంలో మాత్రమే ఇలా ఉందా? నేను విండో షాపింగ్ చేసుకోవాలి, కొత్త శారీస్ వచ్చాయట, నేను చూసుకోవద్దు, ఆర్డర్ పెట్టుకోవద్దు, వాడేమో అల్లరి చేస్తున్నాడు అని చెప్పి వాడి మొహాన్ని ట్యాబ్ వేస్తాం, వాడు అలా చూసుకుంటూ ఉంటాడు. ఇక ఆఫీస్ మీటింగ్ ఉంది, వాడు తెగ అల్లరి చేస్తున్నారని పిల్లలు కూడా అలౌ చేయకుండా వాడిని ఎంగేజ్ చేయడానికి ఒక స్క్రీన్ వాళ్ళ చేతికి ఇస్తున్నాం. బేసిక్గా వాళ్ళని ఎంగేజ్ చేస్తున్నావా, మనం తప్పించుకుంటున్నావా అన్నది రియాలిటీ. ఇలా రోజు మనమే గోరుముద్దలు తినిపించి మరీ స్క్రీన్ టైంని అలవాటు చేస్తున్నాం. అవునా కదా? రియాలిటీ మాట్లాడుకుందాం అన్ఫిల్టర్డ్గా. నీ వల్ల వాళ్ళ భవిష్యత్తు కూడా పాడవుతోంది అని ఇక్కడ అర్థం చేసుకోవాలి. అండ్ యు నో వాట్, కొంతమంది పిల్లలైతే లిటరలీ ఆ గేమ్స్లో ఉన్న క్యారెక్టర్స్ కూడా మన జీవితంలో ఒక భాగమేమో, వాళ్ళు కూడా మనుషులేమో, వాళ్ళ అక్కో మన చెల్లెలో వాళ్ళ అన్నయ్యో అని ఫీల్ అవుతున్నారు. అండ్ నిజమైన మనుషులతో ఐ కాంటాక్ట్ లేకుండా కూడా మాట్లాడలేకపోతున్నారు. బికాస్ దే ఆర్ ఆల్వేస్ ఇన్ దాట్ ఆర్టిఫిషియల్ ప్రపంచం, గేమింగ్ ప్రపంచం, స్క్రీన్ ప్రపంచంలోనే వాళ్ళు ఇంకో ప్యారలల్ యూనివర్స్ని వెతుకున్నారు. ఇది ఒక సైలెంట్ సఫరింగ్ అంట. నేను సఫరింగ్ అని ఎందుకు అంటున్నాను అంటే, చేతులు కాలాక ఆకులు పట్టుకోవాల్సిన పరిస్థితి రావచ్చు వెరీ సూన్. బికాస్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే నీ పిల్లాడు సరిగ్గా గ్రో అవ్వలేదు, వాడు యాక్చువల్గా రిఫ్లెక్సెస్ సరిగ్గా లేవు, రియాక్ట్ అవ్వట్లేదు, మానవ సంబంధాలు లేవు, మనుషులతో సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు అంటే ఎవరు రీజన్? ఆలోచించాలి కదా. చాలా దేశాలు డిజిటైజ్ అవుతున్నాయి, అది మంచిదే, బట్ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ కాగ్నిటివ్ అబిలిటీ ఆఫ్ ద కిడ్ కదా. ఎగ్జాక్ట్లీ. అంటే కిండర్ గార్డెన్ లెవెల్ నుంచి, లైక్ ప్రీ ప్రైమరీ స్కూల్ లెవెల్ నుంచి ల్యాప్టాప్స్ అండ్ సోషల్ మీడియా, ఇంటర్నెట్ చాలా అవసరం ఒక స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా. కానీ యు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ కొన్ని కంట్రీస్లో? ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాన్స్ని తీసుకుంటే, స్క్రీన్ ఎక్స్పోజర్ ఫర్ కిడ్స్ బిలో 3 years ఇస్ నాట్ అలౌడ్, స్ట్రిక్ట్లీ నో. అలాగే స్మార్ట్ ఫోన్స్ అన్నవి 11 ఏళ్ల లోపు పిల్లలకి నో, ఒక బ్యాన్ని విధించింది ఫ్రాన్స్ దేశం. అలాగే సోషల్ మీడియా రెస్ట్రిక్షన్ని చాలా స్ట్రిక్ట్ చేశారు 15 ఏళ్ల లోపు పిల్లలకి. అలాగే చైనాని తీసుకున్నట్టయితే గేమింగ్ టైంని గంటకి లిమిట్ చేశారు, అంతకి మించి వాడడానికి లేదు. ఇక స్వీడన్లో అయితే బిలో 2 years పిల్లలకి నో స్క్రీన్ టైం అట్ ఆల్. ఆ ఏజ్లో యూజువలీ పిల్లలు ఏం చేసేవారు? వాళ్ళకి ఆ పుట్టినప్పటి నుంచి కూడా కాకుండా అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి కొన్ని మంత్రాస్, చాంటింగ్ లాంటివి వినిపించేవారు. అండ్ ఓవర్ ద పీరియడ్ వాళ్ళకు కొంచెం భక్తి భావం వచ్చేది. అండ్ దెన్ పూజలు, మంత్రాలకు తీసుకెళ్ళడం, గుళ్ళకు తీసుకెళ్ళడం, మన ఆనవాయితీల్ని అలవాటు చేయడం, వాళ్ళలో కొంత స్పిరిచువల్ ధోరణి కూడా స్టార్ట్ అవుతుంది. బట్ ఇప్పుడు మన వాళ్ళు ఎలా తయారవుతున్నారు అంటే, ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరో మన చుట్టాల వరుసకి ఏమవుతారో కూడా వాళ్ళకి తెలియదు. బికాస్ దే డోంట్ నో, దే ఆర్ లివింగ్ ఇన్ దేర్ ఓన్ స్క్రీన్ వరల్డ్. ఇంకా కొన్ని దేశాల్లో అయితే ఐర్లాండ్, ఆస్ట్రేలియా, డెన్మార్క్, న్యూజిలాండ్, బ్రెజిల్, లగ్జంబర్గ్లో ఫోన్స్ మీద బ్యాన్ విధించారు. స్కూల్లో ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్. సోషల్ మీడియా యాక్సెస్ కూడా స్ట్రిక్ట్లీ నో.
16 to 18 years ఏజ్ గ్రూప్ వాళ్ళకు కూడా సోషల్ మీడియా ఎక్స్పోజర్ లేకుండా ఒక లాని ఎన్ఫోర్స్ చేశారు ఈ దేశాలు. సో ఇలా ముందుకు పోతూ ఉంటే ఏం జరుగుతుంది? లెట్స్ చెక్ ఇట్ అవుట్. ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్, అలాగే ఆటిస్టిక్ డిజార్డర్స్, మనిషికి కావాల్సిన ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా మొదలయ్యేది మన కాన్సన్ట్రేషన్తో. ఆ కాన్సన్ట్రేషన్ లేకుండా జస్ట్ స్వైపింగ్, స్క్రోలింగ్కే మన టైం అంతా వేస్ట్ చేస్తుంటే బోల్డ్ అంత ప్రెషస్ టైం వేరే అత్యవసరమైన విషయాల మీద పెట్టకుండా మానేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, నేచర్తో కనెక్ట్ అవ్వాలి అంటారు. చిన్నప్పటి నుంచి మనకేంటి, బంకమన్నిచ్చి ఆడుకోరా అనేవారు. ఆ క్లేతో అయితే నేను గంటలు గంటలు ఆడేదాన్ని. వినాయకుడు బొమ్మ చేయడం, కలర్స్ క్లే కలపడం, ఇలాంటివి మనం పిల్లలకు కూడా ఎంతో నేర్పించాం. అండ్ కలరింగ్, ఆ కలరింగ్ చేయడం, పెయింటింగ్ చేయడం వల్ల మీ యాక్చువల్లీ బ్రెయిన్ చాలా ప్రోగ్రెస్ అవుతుంది అంటారు, ఫోకస్ కూడా పెరుగుతుంది అని. స్క్రీన్ టైం వల్ల పిల్లలకి వచ్చేదేంటి? జస్ట్ టైం పాస్ చేసి వాళ్ళని ఎంగేజ్ చేయడం తప్ప. ఇలా చూసుకుంటే పోతే ADHD, అటెన్షన్ స్పాన్ తగ్గిపోతుంది. అండ్ అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ కేసెస్ కూడా చాలా చాలా పెరుగుతున్నాయి. అండ్ పిల్లల్లో డిజిటల్ డోపమిన్ ఎంత ఎక్కువైపోయిందంటే ఎవరైనా లైక్ కొడతారా అని 1000 కళ్ళతో వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ లైక్లో వచ్చే థ్రిల్లు, ఆ స్వైప్లో వచ్చే హై కోసం ఇప్పటి నుంచే వెయిట్ చేస్తూ ఉంటారు. 3 ఏళ్ల పాపే కాదు, 1 year old బాబు కూడా నువ్వు స్క్రీన్లో ఏదైనా వీడియో ప్లే చేస్తే దానికి రియాక్ట్ అవుతాడు. బికాస్ ఆ బ్రైట్ ఫేసెస్తో, ఆ బ్రైట్ వీడియోస్ తోటి డెఫినెట్గా ఆ రియాక్షన్ అన్నది వస్తుంది. అలా చూసుకుంటూ పోతే పొద్దున ఏం కావాలి అన్నదే. జస్ట్ ఇట్స్ నాట్ అ టైం పాస్ టూల్, ఇట్స్ సర్టన్లీ అ బ్రెయిన్ వైరింగ్ టూల్. ఒక మెకానిజంని స్లోగా మనం అలవాటు చేస్తున్నాం పిల్లలకి. స్క్రీన్ టైం వల్ల పాజిటివ్స్ ఏంటో మనందరికీ తెలుసు. ఇప్పుడు ఎక్కడో ఉన్న అమ్మమ్మ తాతలు వాళ్ళని కలిసి స్క్రీన్ మీద చూసి ఎవ్రీడే వాళ్ళతో మాట్లాడి వీళ్ళు ఎలా ఎదుగుతున్నారో వాళ్ళు చూసి మురిసిపోయి ఆల్ దిస్ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ అందంగా తయారవుతుంది. అలాగే కోర్సెస్ అప్గ్రేడేషన్ కానీ, సర్టిఫికేషన్ కానీ స్క్రీన్ వల్ల మనం చేయగలుగుతున్నాం విత్ ఇన్ నో మ్యాటర్ ఆఫ్ టైం. టెక్నాలజీని బాగా వాడుకుని పిల్లలు అద్భుతాలు చేస్తున్నారు. ఒక అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ని సర్ప్రైజ్ చేయాలి అని ఆన్లైన్లో స్పానిష్ లాంగ్వేజ్ నేర్చుకుంది. అలాగే ఇంకో పాప పూణేలో కీబోర్డ్ ఆన్లైన్లో నేర్చుకుని స్కూల్లో పర్ఫామ్ చేసింది. మన హైదరాబాద్కి చెందిన ఒక అబ్బాయి బుక్స్ రివ్యూ చేస్తున్నాడు. కిండల్లో, గూగుల్లో డౌన్లోడ్ చేసుకుని బుక్ అంతా చదివి ఆ రివ్యూని అప్లోడ్ చేస్తున్నాడు. ఒక అమ్మ వాళ్ళ పాప కోసం ఏదో ఒకటి చేయాలి అని డిసైడ్ అయింది. 4 రోజులు ఫోన్ ఇవ్వలే. అమ్మ ఏం చేసింది, మెల్లిగా బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకోవడం అలవాటు చేసుకుంది. స్లోలీ ఆ అమ్మాయి కూడా కామ్గా, ఫ్రెష్గా, యాక్టివ్ అయిపోయింది. సో ఆల్ ఐమ్ సేయింగ్ ఇస్ టెక్నాలజీ, ఈ స్క్రీన్ టైమ్ ఇస్ ఇన్ అ రైట్ ప్రపోర్షన్, ఇట్స్ వెరీ వెరీ ఎసెన్షియల్. దీన్ని ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా పేరెంట్స్, గార్డియన్ షుడ్ టేకప్ కదా. లెట్స్ మేక్ ఆఫ్లైన్ ద న్యూ లగ్జరీ. రియల్ స్మైల్స్, రియల్ ప్లే, రియల్ బాండింగ్. మనం అదిరిపోయే బట్టలు వేసుకొని కిరాకున్నావు మామా. చాందా 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 బోల్ రే. క్వాలిటీ బెస్ట్, బెస్టర్, బెస్టెస్ట్, రేట్ తక్కువ, తక్కువెస్ట్. పండగ కాకపోయినా KLM లో ప్రతిరోజు పండగే. 365 days ఆఫర్స్.